దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ఆకాశముందు ఆసీనుడైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాక్యం మేము ధ్యానించుకుంటుండగా ప్రభు చూపి నడిపించి సహాయం చేయమని, వాక్యం అనేకుల మందికి విస్తరింపు చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మన వాక్య భాగం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చుండగా ఆకాశం చీల్చబడ్డయు, పరిశుద్ధాత్మ పావురం వల్ల తన మీద దిగవచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ అందరి ఆనందించాడు ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారుమనసు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించు గలిలయకు వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు గలిలయ నుంచి వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందినాడని చెప్పి మనం ఇక్కడ 9వ వచనం నుంచి గమనిస్తున్నాం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి బాప్తిసం పొందే సమయంలో ఆకాశము చీల్చబడ్డయు, పరిశుద్ధాత్మ పావురం వలె తన తల మీద దిగివచ్చుట చూచెను. మరియు అప్పుడు సాక్ష్యము పరిశుద్ధాత్మ ఏమని చెప్తున్నాడంటే, నీవు నా ప్రియకుమారుడు ఎందు నేను ఆనందించున్నానని చెప్పి పరిశుద్ధాత్మ పావుర రూపంలో దిగి వచ్చిన తర్వాత శబ్దము ఆకాశం నుంచి వచ్చును అని చెప్పి ఇక్కడ వ్రాయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి త్రోసికొనిపోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయించుండేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది స్వార్థ నమ్మని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించు గలిలయకు వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత 40 దినములు అరణ్యంలో ప్రభు ఉపవాసంతో ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారుమనసు పొంది స్వార్థ నమ్మని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించు గలిలయకు వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొంది 40 దినములు ఉపవాసం ప్రార్థన చేసి ఆయన శక్తి పొందుకొని ఆయన వచ్చి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు ప్రకటించినటువంటి వాక్యం ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది స్వార్థ నమ్మని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించు గలిలయకు వచ్చాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి యేసు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాలము సంపూర్ణమైనది, స్వార్థను మీరు నమ్మండి, దేవుని రాజ్యము సమీపించినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని రాజ్యం సమీపించింది, కాలం కూడా సంపూర్ణమైపోయింది. ఎందుకంటే అనేక చోట్ల యుద్ధములు, యుద్ధ సమాచారాలు, క్రైస్తవులను చంపివేస్తున్నారు, క్రైస్తవులు తలలు నరికివేస్తున్నారు, సముద్ర తీరాల్లో క్రైస్తవులను నిలబెట్టి కాల్చివేస్తున్నారు, తలలు నరికి సముద్రంలో పడవేస్తున్నారు. ఈరోజు మరి శవములు కూడా దొరకనటువంటి పరిస్థితిలో క్రైస్తవులను చంపివేస్తున్నారు. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉన్నాం? ఒకసారి ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాను. నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాను. మన జీవితాల్లో మనం రక్షణ పొందినామా? మన జీవితాల్లో మనం మారుమనసు పొందినామా అని ప్రభు వాక్యము నిన్ను నన్ను సంధిస్తుంది. ఈరోజు నువ్వు రక్షణ పొంది ఉంటే అనేక మందికి స్వార్థ ప్రకటించు. ఈరోజు నువ్వు రక్షణ మారుమనసు కలిగి ఉంటే అనేక మందికి దేవుని రాజ్య స్వార్థ తెలియజేయి. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థను నమ్మండి. కాలము సంపూర్ణమైనదయ్యా, దేవుని రాజ్యం సమీపించిందయ్యా, మారు మనసు పొంది స్వార్థను నమ్మండి అయ్యా అని చెప్పి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వార్థను అనేక మందికి మనకి వ్యాపింపజేయవలసినటువంటి వారు. ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉంది? నువ్వు వెళ్ళలేకపోతుంటే వెళ్ళేవారిని పంపించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సత్యమైతే మొట్టమొదట నువ్వే బయలుదేరాలి, లేకపోతే వెళ్ళేవారిని పంపించి సహాయపడాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో స్వార్థ ప్రకటన మాత్రం ఆగిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చింది మనందరినీ పాపం నుంచి, శాపం నుంచి విడిపించి
పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి. కానీ మనం ఈ లోకంలో నశించిపోయి, పాపంలో నశించిపోయి, అదే పాపంతో నరకంలో పడివేయబడి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ యొక్క దుర్పరిస్థితి, ఏడుపును పండు కొరుకుటై ఉండే పరిస్థితికి మనం వెళ్ళకూడదు అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు ప్రభు వాక్యం నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. సువార్త నమ్మండి. యేసు క్రీస్తు ప్రభు నీ పాపం నిమిత్తం, నా పాప నిమిత్తం కల్వరి శిలువలో రక్తం చిందించాడు. మరిద్దరి పాపముల కోసమే కాదు, సమస్త మానవాళి పాపముల కోసం యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి ఆయన రక్త బలియాగం చేత నిన్ను నన్ను పాపం నుంచి విడిపించి ఆయన తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి అక్కడ చేరి తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని యేసు క్రీస్తు ప్రభు తన రక్తంతో కడుగుబడిన వారందరినీ తిరిగి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి తిరిగి రానయ్యున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈరోజు నువ్వు యేసు క్రీస్తు ప్రభు గురించి ప్రేమను తెలుసుకున్నావా? తెలుసుకోలేకపోతే ఈరోజు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకో. ఆయన నీ జీవితంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచడానికి, నీ జీవితంలో నువ్వు నరకంలోనికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి బలి అయ్యాడు. ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను. ఈరోజు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను తన సొంత బిడ్డగా చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభును నీ సొంత రక్షకుడిగా చేసుకోవడానికి, యేసు ప్రభును నీ రక్షకుడుగా, హృదయానికి రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తున్నావా? యేసు ప్రభుని రక్షకుడుగా నువ్వు అంగీకరించినట్లయితే ఈ క్షణమే మోకరించి, యేసు ప్రభువా, నీ నా జీవితంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పాపి నుంచి పవిత్రుడిగా మార్చను అడిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఈ క్షణంలోనే తన పరిశుద్ధ రక్తంతో నేను కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకుంటాడు. అప్పుడు నీకు పాపం ఉండదు, శాపం ఉండదు, నీ గతకాల జీవితము తొలగిపోతుంది. ఎందుకనగా ఎవడైనా క్రీస్తునందనెడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. ఎందుకు మనము త్వరగా అనేక మందికి స్వార్థ ప్రకటించవలసిందంటే కాలము సంపూర్ణమైపోయింది. రాజ్యం మీదకి రాజ్యములు వేస్తున్నాయి, కరువులు కలుగుతున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, దేవుని బిడ్డ కోసం సాక్ష్యం ఇచ్చి బిడ్డలను చంపివేస్తున్నారు. ఈరోజు అకాలమైనటువంటి కాలము ప్రారంభమైంది, దుర్మార్గమైనటువంటి కాలం ప్రారంభమైంది. రక్షణ లేదు. ఎక్కడ ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఏ క్షణంలో ఏ ఒక్క ఆపద వస్తుందో తెలియనటువంటి పరిస్థితి, ఏ క్షణంలో సమస్యలు ఏ విధంగా వస్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సహోదరుడా, సహోదరి, కుమారుడా, కుమార్తె, నువ్వు అనుకోవచ్చు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఆ దినంలో నోహ కాలం అంటూ నీకు నెమ్మదిగా ఉండవచ్చు. కానీ కొన్ని దేశాలలో అలజడి, అల్లకల్లోలము కలుగుతుంది. ఇదే రక్షణ దినము. నువ్వు యేసు ప్రభును ఒకవేళ తెలుసుకుని కూడా అంగీకరించకపోతే ప్రభు వాక్యం ఈరోజు ప్రేరేపిస్తుంది. ఇదే రక్షణ దినం. మరి ఒక్కసారి యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు నాకు రక్షణ దయచేయండి వాడు. యేసు క్రీస్తు ప్రభు వాక్యం సెలవిస్తుంది, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేస్తాను. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి నాకు దగ్గరగా వస్తారో వారికి నేను ఆసన్నుడను, నేను వారికి సమీపంగా ఉంటాను, వారిని నేను రక్షిస్తాను, వారిని నేను ఆదరిస్తాను, వారిని నా బిడ్డలుగా దగ్గర చేర్చుకుంటానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం నుంచి మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం విడిపిస్తాడని యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుందని యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రేమాస్వరూపని యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 వాక్యం సెలవిస్తుంది. యేసు దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు కొత్తగా జన్మించాలని, నీ జీవితం నూతనంగా ప్రారంభం కావాలని ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఎవరైతే కొత్తగా జన్మిస్తారో వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రభు వాక్యం యోహాను సువార్త 3:3 ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఈరోజు మన ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అమూల్యమైన రక్తము, గొర్రె పిల్లమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన క్రీస్తు రక్తము నిన్ను విమోచించాలని, నిన్ను పాపం నుంచి విడిపించాలని ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు. నీవు యేసు క్రీస్తు ప్రభుని నీ జీవితంలో నీ సొంత రక్షణగా అంగీకరించినట్లయితే ఈ క్షణంలో ప్రార్థించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రాను అడిగిన వెంటనే యేసు ప్రభు నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఆయన రక్తం నీ మీద ప్రోక్షీకరించి నిన్ను నీ యొక్క సమస్తమైన పాపం నుంచి విడిపించి నిన్ను అభివృద్ధి పరుస్తాను. నీ జీవితంలో అప్పులతో బాధపడుతున్నావా? యేసు ప్రభు విడుదల చేస్తాను. చదువు రాక బాధపడుతున్నావా? చదువులో ఫెయిల్ అయ్యి బాధపడుతున్నావా? యేసు ప్రభు నిన్ను ఆదరించి నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీ చదువులో ఉద్యోగం లేదా యేసు ప్రభు ఉద్యోగం దయచేస్తాడు. అప్పులతో ఉన్నావా? యేసు ప్రభు అప్పుల నుంచి విడిపిస్తాడు. సంతానం లేదా యేసు ప్రభు నిన్ను ఆశ్రయించి నీ సంతానం వృద్ధి పొందించి నీ వంశాన్ని దీవిస్తాడు. యేసు ప్రభు దగ్గర నువ్వు సమస్త సమృద్ధి యేసు ప్రభులో ఉంది. ధనము లేదు, కష్టంతో ఉన్నావా? యేసు ప్రభు దగ్గరగా ఆదరిస్తాడు. ఎటువంటి నష్టంతో ఉన్నావా? నువ్వు
ఎవరికి చెప్పుకోవాలి? రహస్య పాపంతో ఉన్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. వ్యసనము, తాగుడు, మద్యపానము, జూదము అనే వ్యసనంతో ఉన్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. ఇదే రక్షణ దేవుడు సహోదరుడా, సహోదరి, ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభు నిన్ను సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు, సమస్త పాపములను నిన్ను విడిపిస్తాడు. సమస్తమైనటువంటి మరణకర వ్యాధి, డాక్టర్లు తగ్గది వ్యాధి అని చెప్పినా కానీ అటువంటి వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడు. చనిపోయిన లాజరును, 4 దినములు సమాధించబడిన లాజరును యేసుక్రీస్తు ప్రభు లేపాడు. పునరుత్థానం ఆయనే, జీవము ఆయనలో జీవం ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఎందుకు నమ్మిక ఇస్తే దేవుని మహిమను చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువునందు నువ్వు నమ్మిక ఇస్తే నువ్వు ఆయన యొక్క మహిమను చూస్తావు. యోహాను సువార్తను ప్రభు వాక్యం సెలవిస్తుంది, నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదము అని చెప్పి ప్రభు వాక్యం సెలవిచ్చింది. ఇదిగా నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు వాక్యము సెలవిస్తుంది, ఆయన నీ హృదయంలోనికి రావాలని ఆశిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను చేరుకోవాలని ఆశిస్తున్నాడు. నీకు అటువంటి ఆశ కానీ కోరిక కానీ ఉందా? ఈరోజు ప్రభువు నీ హృదయంలో చేర్చుకోగలవా? ప్రభు నీ యొక్క స్వంత రక్షణగా నువ్వు అంగీకరించగలవా? అదే నీ ఆశగానైతే యేసు క్రీస్తు ప్రభు అడుగు, ప్రభువా హృదయంలోనికి రా, నా జీవితం మార్చు, ఈ అప్పుల చుట్టూ నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క మరణకరమైన వ్యాధి నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క వేదన నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క జూదం నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క మద్యపానం నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క ధూమపానం నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క చెడు అలవాటు నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క రహస్య పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క వ్యభిచారం నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ యొక్క వేశ్య సాంగత్యం నుంచి నన్ను విడిపించు ప్రభువా, రహస్య పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా, చెడు తలంపుల నుంచి నన్ను విడిపించు ప్రభువా, నా హృదయంలోనికి రా ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నువ్వు అడిగిన వెంటనే యేసు ప్రభువు ఈ క్షణమే హృదయంలోకి ప్రవేశించి తన రక్తంతో నేను కడిగి పవిత్రమైనటువంటి వ్యక్తిగా మార్చి రక్షణ వస్త్రంతో ప్రభువుని అలంకరించి ఆయన తన బిడ్డగా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా. సోదరుడా, సోదరు, నీకు సంతానం లేక బాధపడుతున్నావా? యేసు ప్రభు నీకు సంతానం దయచేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు సమూయేలు తల్లి సంతానం కోసం ప్రార్థించినప్పుడు ప్రభు మగ బిడ్డను అనుగ్రహించినట్టుగా ఈరోజు ప్రభు నేను ఆశీర్వదించబోతున్నాడు. యేసు ప్రభువుని విశ్వాసించు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థించుకుంటాం. పరలోకమున్న మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి నిరంతరంగా ఫలింపజేయండి. అనేక మందికి స్వార్థం వ్యాపింపజేయండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.